హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో ఫోర్డ్ ఆస్పైర్ ఇది మంచి మైలేజ్ వస్తుంది, మీకు ఎరుకున్నదే. సో 2017 మోడల్ ఇది. చాలా బ్రహ్మాండంగా ఉంది కారు. బస్సు ఏం పోతున్నావు, బస్సు సప్పన అవుతుంది. సూపర్ లగ్జరీ. ఆంధ్ర మొత్తం తిరిగిన బస్సులకు మజా అనిపించలే, ఒక పల్లె వెలుగులు బాగున్నాయి ఆంధ్రాలో. సో చూడండి, బండి 6 ఎయిర్ బ్యాగులు సేఫ్టీ పరంగా ఎక్సలెంట్ ఉంది. 49,000 కిలోమీటర్లు తిరిగింది. సో ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఉంది అంటే దీనికి ప్రత్యేకతే రక్షణ. కార్లో కూర్చున్న వాళ్ళకు పైసలు ఉన్నాయి, మరి ఏమన్నా అయితే ఇంట్లో పైసలు ఏం కావాలి, ఇంట్లో బంగారం ఏం కావాలి, కొడుకు కోడలు ఏం కావాలి, అత్తమామ ఏం కావాలని ఆలోచించే వాళ్ళకు ఇది సేఫ్టీ బండి అన్నట్టు. మొత్తం ఎయిర్ బ్యాగ్స్. తన గురించి కాకుండా నలుగురు గురించి ఆలోచించేటోళ్ళకు సేఫ్టీ కావాలి, ఎవరి గురించి ఆలోచించేటోళ్ళకు సేఫ్టీ అక్కర్లేదు. సో వెనకాల చూసుకోండి, సేమ్ ఎయిర్ బ్యాగ్ అనేది ఇక్కడ దాకా ఉంటుంది, ఇక్కడ దాకా ఉంటుంది. ఇంటికాడ ముల్లే పైలంగా ఉండాలి, కార్లో పిల్ల పైలంగా ఉండాలంటే ఎయిర్ బ్యాగ్ కంపల్సరీ. ఇక్కడ నుంచి అటువైపు ఏం రాత్రిపూట డ్రైవింగే అవాయిడ్ చేయాలంట అతను చెప్తున్నాడు, మన వేణుస్వామి, మా మెదక్ పాత మెదక్ జిల్లా అని, ఇక్కడే గజ్వేల్ నియర్ బై. సో నర్సాపూర్. ఇగో ఎయిర్ బ్యాగ్స్, ఇంట్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. కార్కి ఏమైనా తాకితే ఇది ఓపెన్ అవుతుంది వెనుకోళ్ళకు. సో అట్లా మీకు ఎయిర్ బ్యాగ్స్ సీట్లలో ఉండే, డాష్ బోర్డులు ఉండే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండే. సో పైలంగా పిల్ల ముల్లే ఉండాలి. 2017 మోడల్ కావాలంటే ఎక్దమ్ లేటెస్ట్ మోడల్ చూసుకోండి. సో కార్నర్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంది, ఏడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కేవలం 40,000 పాన్ ఇండియా ఎక్కడైనా కూడా మీరు చూసుకోండి. కొన్నిసార్లు ఈ నంబర్ ప్లేట్లు అటాయిస్తాం, కానీ ఇప్పుడైతే పెట్టిన నంబర్ ప్లేట్లు. సో చూసుకోండి, ఈ సైడ్ కూడా ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు బండి. సో బిల్కుల్ ఒరిజినల్. ఓకే, లెఫ్ట్ డోర్ చూసినాం కదా, సేమ్ మీకు జాయింట్స్. ఇది కూడా మనకి ఎందుకంటే డోర్లు ఏమైనా ఓపెన్ చేసిరా అనేది కూడా ఉంటుంది. ఇవి కూడా జాయింట్స్. కారు కొన్నప్పుడు ఎట్లా వచ్చిందో అట్లే ఉంచిర్రు. ఇది కూడా సేమ్. తమిళనాడు పోయినా మొత్తం దాదాపు ఒక 600 కిలోమీటర్ తమిళనాడు తిరిగిన మజా రాలే. ఆర్టీసీ బస్సులు ఒక మన దగ్గరనట్టు కాకుండా చూడండి, ఎక్సలెంట్. ఈడ కూడా లెఫ్ట్ కార్నర్ కూడా ఎక్సలెంట్ ఉంది చూడండి. మీకు ఈడ కూడా ఎక్సలెంట్ ఉంది, ఈడ కూడా ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా తక్కువ ధరకి ఇస్తాం బడ్జెట్, చాలా మంచి ప్రైజ్లు ఇస్తాం బడ్జెట్. అలా వీల్స్ ఉన్నాయి, చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఉండు అంటే ఏదో ఉండు మట్టి మట్టి ఉండు కాదు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇది కూడా మీకు బెస్ట్ అనుకోవచ్చు. ఇది డిక్కీ తాళంతోనే ఓపెన్ అవుతుంది. మనం జస్ట్ పట్టుకున్నాం అనుకో బస్ లేచిపోతుంది. అంటే క్వాలిటీ ఉంది. 40,000 కాబట్టి తక్కువ సార్లు తీస్తారు మనకు. ఇది ఇప్పుడు తాళచేయి ఉందనుకో, ఎక్కువ సార్లు పెడితే ఇది అరిగిపోతుంది. దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు ఎన్నిసార్లు తీసిరు అనేది. ఇది కూడా మనకు ఇది ఎక్కువ సార్లు పెడితే ఇక్కడ సైడ్ అరుగుతుంది. సో సైడ్ అరిగినప్పుడు మనకి ఇది ఎక్కువ వాడిర్రు, మీటర్ ట్యాంపర్ అయింది అని తెలుసు. ఎవడన్నా మీటర్ ట్యాంపర్ అయితే 60, 70, 80, 90 చేస్తాడు, కానీ మరీ 49 చేయడు. కాబట్టి చూసుకోండి, ఒరిజినల్ సీల్డ్, ఒరిజినల్ అయినా ట్రాక్ అనేది ఒకటి ఉంటుంది. షోరూమ్ అనేది మనకు కంపల్సరీ మ్యాండేటరీగా చూసుకోవాలి. ఎవరైనా ఆగమగం కావద్దు. ఇక్కడ పొక్కున్నది, పొక్కలో ఏలు పెట్టాలి, పైకి అనాలి. మధ్యలో ఏలు పెడితే ఈజీ ఉంటుంది, పెద్ద నీళ్ళు పట్టదు అన్న. ఇగో సేమ్ మీకు 2016 12వ నెల 30 తారీఖు ఈ స్టిక్కర్ అయింది, కానీ ఇది 17. సో 175 టైర్ సైజు. ఇది కూడా కారు కొన్నప్పటిదే. సో మీకు సేమ్ యాస్టీజ్ 16 ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. ఇది కూడా ఏం వాడలేదు, పంచెస్ కూడా ఎక్కడ పోలేదు, ఇది కడగలేదు యాక్చువల్గా. వేరే మీ యూట్యూబర్ అందరూ ఇవన్నీ మట్టి అంతా తీసి ఎగ్దం కడిగినట్టు చేస్తారు. నీ అది ఏం కడుగుడో, కొత్త కార్ కంటే ఎక్కువ కడతారండి. అసలు కార్లు అమ్మే విధానం ఎట్లా అంటే, కింద మొత్తం సిమెంట్ వేసి ఉండాలి, పైన రేకులు వేసి ఉండాలి, మొత్తం పాలిష్ బండలు వేసి తుడిశాల పెడితే నీ ఎవడొచ్చినా కొనుక్కొని పోయేటట్టు. కొద్దిగా ముందు పోయి మట్టి పడంగానే ఎప్పుడైనా నేలమ్మని నమ్ముకోవాలి. మట్టి మీద ఉన్న కారు అంటే మట్టిలో ఉన్నట్టుగా మనం ఒరిజినాలిటీ ఉంటుంది. చాలామంది ఓడు పాతగా ఢిల్లీ నమ్మిన ఫోటో ఉంది, ఇక్కడ ఫోటో పెట్టిండు, టీజీ నెంబర్ అయింది, దాని చూస్తే ఆకాశానికి భూమికున్న ఫరక్ ఉన్నది కలర్ ఫోటోలో. ఓం నమ వెంకటేశాయ. ఇలా ఓం నమ శివాయ అనేది మేము ఇటు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా మెదక్ల వెంకటేశ్వర స్వామి కూడా పెద్ద గుడి ఉంది, టెంపుల్ చాలా మంచి ఫేమస్. ఏ పక్కవైనా పుల్లూరులో కూడా నీకు శివాలయం 108 శివలింగాలు పెట్టారు. ఈ నుంచి 30 కిలోమీటర్ పోతే
కన్యక పరమేశ్వరి టెంపుల్, మన ఎక్కడైతే హరిద్వార్ ఉంటుందో అక్కడ మనకు గుండ్లపల్లి కాడ ఆడ కూడా 108 శివలింగాలే అక్కడ ఉంటాయి. సో నోట్లకి ఏమైనా ఓం నమో వెంకటేశాయ వెంకటేశం వస్తుంది, ఓం నమ శివాయ. మనం ఎమ్రాడ పక్కన ఉన్నాం కాబట్టి ఇప్పుడు దుకాణాలలో ఫోటోలు పెట్టుకుంటే ఏ పక్క ఉన్నోళ్ళు ఆ పక్క దేవుని ఫోటోలు పెట్టుకుంటారు. ఆడ మేము మొత్తం చూసినాం, ఆడ నియర్ బై ఉండే దేవుళ్ళే ఉంటాయి. కానీ మాకు ఇక్కడ కొమరేలి మల్లన ఉండే ఆయన అక్రమం కుంటితనం ఉంటుంది, ఇరా మేడాన సమ్మక్క కుంటితనం ఉంటుంది, దగ్గర 2 రాజన కుంటితనం ఉంటుంది, కొండగట్ట అంజన కుంటితనం ఉంటుంది. చూసుకోరి పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న పవన్ కళ్యాణ్కి చేయిరిగితే కొండగట్ట అంజనకు పూజలు చేస్తారు వాళ్ళు. ఇరగలే బొక్క ఎక్కువైతే ఆపరేషన్ చేసుకున్నారట. చూసుకోరి ఎక్సలెంట్ ఉంది బండి, ఏడ చిన్న ప్రాబ్లం లేదు. మెయిన్ ఒకటే ఈ కారు ప్రత్యేకత 6 ఎయిర్ బ్యాగులు. చూసుకోండి ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎక్దమ్ సిల్ కార్ అన్నట్టు లెక్క. రైట్ సైడ్ కూడా కింద కూడా మీకు ఎక్సలెంట్, ఎక్దమ్ సిల్ కార్ అన్నట్టు లెక్క. సో ప్రాబ్లమే లేదు, మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఆలోచించుకోరి. సేమ్ ఇంకా డ్రైవర్ డోరు, ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉందండి. లారోడ్ కొడుతుంటే డిస్టర్బెన్స్ అవుతుందండి. చూసుకోండి ఒరిజినల్ ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. సో బండి కింద కూడా ఎక్సలెంట్ ఉన్నది, మీకు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు బండికి. సో ఆలోచించుకోరి. సేమ్ ఈడ కూడా ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో 2024లో రీడింగు 44,000 చిల్లర, అలైన్మెంట్తో షాప్ 2024 స్టిక్కర్ ఇది. సో వాళ్ళు ఏం తిరగలే, ఇదేం వేయరాదు. వీల్స్ డెకార్స్ జనక్పురి అక్కడ కూడా మనకు పోతే డాటా దొరుకుతుంది. సో పెన్ టు పెన్ ఒరిజినలే, అలా ఏం అట్లా ఉండదు. ఈ బ్రేక్ దొక్కిన దాన్ని బట్టి కూడా బండి ఎంత తిరిగింది అనేది చూస్తుంది. ఎక్సిలేటర్ అయితే వాళ్ళు మొత్తమే తొక్కలేదు. నమో శ్రీనివాసాయ వెంకటేశాయ అదే వస్తుందండి. జయ శ్రీనివాస. కొండ మీద ఉన్నదే 7 రోజులు కానీ ఒకటే ఆలాపన. సో బండి ఎటువంటి వాటర్ కొట్టలేదు బండిలో. బ్యాటరీ స్టిక్కర్స్. సో ఇది కూడా మీకు ఎక్సలెంట్ ఉంది, కూలెంట్ డబ్బా. ఇది కూడా మీకు ఫోర్డ్దే. బ్యానెట్ కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. టిక్ 49,863, యావరేజ్ 18+ వస్తుంది. 25-27 వస్తుందండి డ్రైవింగ్ బట్టి. ఈ సీట్ కింద కవర్లు వర్కులు పోలే, ఇక్కడ కూడా సీట్ కింద వర్కులు పోలే, సీట్ బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఒకసారి ఫాస్ట్ టెస్ట్ డ్రైవ్ వేద్దాం. ఇది ఆటో ఫోల్డబుల్ మిర్రర్ ఉంటుంది, ఇట్లా అంటే ఆటో ఫోల్డబుల్ మిర్రర్ అవుతుంది. ఎందుకంటే 6 ఎయిర్ బ్యాగులు వచ్చినాయంటే దానికి దాదాపు ఫీచర్స్ వస్తాయి 2 వైపు. సో అది బండి ఎట్లా చూసినా ఇదైతే 6 ఎయిర్ బ్యాగులు, 49,000 రీడింగు. బండి బ్రాండ్ న్యూ కండిషన్ అయితే చాలా బాగుంది. సో మీరు ఆలోచన చేసుకోండి. టైర్లు కూడా అప్పటికే ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగులు ఇచ్చింది కాబట్టి మీకు చూపించిన ఆటో ఫోల్డబుల్ మిర్రర్ ఇచ్చిన అద్దం దించింది. 6 ఎయిర్ బ్యాగులు ఇచ్చింది కాబట్టి ఆటో ఫోల్డబుల్ మిర్రర్ దించుంది. సీట్ల కింద కవర్లు కూడా మీకు పోలేదు, చాలా నీట్గా ఉంది బండి. కింద కూడా కవర్ చూసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మనకు ఏమన్నా నచ్చిన సెకండ్ రోడ్లో టక్ వస్తాయి. సో మీకు ఇంకేమన్నా కూడా కార్లు కావాలంటే మన కాడ చాలా మంచి వెహికల్స్ ఉన్నాయి. ఎస్ క్రాస్ ఉంది, ఎక్సలెంట్. అబ్బా సీట్ బెల్ట్ మొత్తుకున్నాడు, నీ మొత్తుకున్నాడు వర్షంగానే మొత్తుకున్నాడు. ఒకసారి 100+ కొడదాం బండిని. సీట్ బెల్ట్ పెట్టినా పెద్ద బండి వస్తుంది. TG02 కరీంనగర్ 2222 సేమ్ శ్రీ మా డాక్టర్ శ్రీలత వాళ్ళ మేడం కూడా 2222. చూడండి బస్ 3rd గేరు, 80 స్పీడు, లారీ ఆపోజిట్. సేమ్ మీకు సూపర్ మైలేజ్ వస్తుందండి ఇది. సో సూపర్ మైలేజ్ వస్తుంది. వీడు యావరేజ్ ఫర్ అవర్ అంటే 32 మైలేజ్ వస్తుంది అలా. సో బండి 5వ గేర్ పడ్డది. RPM చూడండి 100+ పోతుంది. బండి సప్పులు లేదు, అంటే కేవలం 40,000 తిరిగింది కాబట్టి సప్పులు లేదు. చూసినాం కదా. సో కార్ అనేది డీజిల్లో ఎయిర్ బ్యాగ్స్ ఉండి మంచి మైలేజ్ వచ్చడానికి ఇప్పుడు మనకు ఆ కార్ లాంచ్ చేసిరు. బ్రీజా నిన్న మనం లాంచ్ చేసిరు. కొత్త కారు కొనుక్కునేటోళ్ళు ఆ 6 ఎయిర్ బ్యాగుల బ్రీజా కళ్ళు మూసుకొని కొనుక్కోండి. 7,60,000 ఏమో బేస్ మోడల్ ఉంది. ఏం బాధ లేదు, డబ్బులు వెళ్తున్నాయంటే. ఏది శాస్త్రం కాదు. అంతకుముందు కరోనా వచ్చింది, కొంతమంది ఉపాసం ఉండి అటు ఇటు ఆగమాగం అయ్యారు. సో డబ్బున్నా, భూమున్నా, ఆస్తున్నా, ఇంకోని డబ్బు లేకపోతే అంటే ఒక కుక్క కూడా మన వైపు చూడదు మనం బిస్కెట్లు వేయమని. అట్లాంటి సమాజం ఇది. సో డబ్బే లేకపోతే పొజిషన్ వేరైతుంది. పెద్ద
పెద్ద బండి అండి, మంచి కాస్ట్లీ కారు. సో డబ్బే లేకపోతే అది అవుతుంది. అందుకోసం ఎప్పుడైనా ఒక పార్టీనే పట్టుకొని ఉండాలి. ఎంత కష్టం వచ్చినా ఓకే. మళ్ళీ అయ్యాలి ఏంది ఎస్ క్రాస్, మళ్ళీ BMW పోతాం, దాన్ని కూడా ఒకటి చేయాలి. ఈ లోపు వాడు స్పీడ్ పెంచేలోపు వీళ్ళందరూ కొంతమంది రావట్టే. సో డబ్బే మనకు ప్రమాణం కాబట్టి మీరు ఆలోచించుకోండి. మీ వ్యక్తిగత ఎదుగుదలకు కూడా కారు కొన్నిసార్లు కారణం కావచ్చు. డబ్బున్న అమ్మాయిని ఫిగర్ను పడగొట్టాలి, డబ్బున్నదంటే మరి మీరు బట్టి బేవకూఫాలంటే ఒక కారు కొనుక్కోవాలి. మంచిగా కొనుక్కొని అమ్మాయి ముందు ఇటాడు చెక్కలు కొడితే పుష్కర పడడానికి ఆస్తి అంతా మీ సొంతం అవుతుంది. సో ఇట్లాంటివి కూడా సూట్ పెట్టాలి అమ్మాయిలకు, అబ్బాయి లేను. సో చూసుకోండి. ఓ సూపర్ వాల్వో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. 110 ఇది 6 ఎయిర్ బ్యాగులు, ఎకో స్పోర్ట్. మనం దాటుదాం. బియ్యం డబ్బా పోతుంది. బియ్యం డబ్బా ఇటెందుకు వస్తాను మామ. మంచి ఎక్సెంట్ వస్తుంది మనకు సిర్పూర్ కార్నర్ నుంచి. సిల్వర్ కలరు సూపర్ కలర్ ఉంటుంది అది. సూపర్ కార్ అది. జరిగిన 110 అంతే. ఈ డిజైర్ అయిన అడ్డం వస్తాడు ఆన్ గో 20. సో మీకు ఎక్సలెంట్ కార్ ఇస్తాం ఖచ్చితంగా. ఇది కాకుండా మన దగ్గర సూపర్ కార్లు ఉన్నాయి. కాక్రోచ్ లాగా మనం సోషల్ మీడియాలో దూచుకెళ్ళాలి అంటే వాళ్ళేమో నరేంద్ర మోడీ అనేటైనా ఒక్క అడుగు వెనకకేసినంటే చాలా ప్రమాదం. మనకు ఒకసారి చీకటి అయిందనుకో మనం ఏం చేస్తాం, సపరేట్గా పోయి తలపెట్టుకొని పంటాం. పొద్దాక అనుకో ఏం చేస్తాం, గెంతులేస్తాం. సో చీకటి డే ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం అనేది పొరపాటే. అట్లా అంటే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎంతోమంది రాజీనామా చేయాలి. సో పేపర్ లీక్ అనేది కామన్గా ఈ హైక్ బాడహోలు చేస్తూనే ఉంటారు. ఈ చెడు చేసే లుచ్చా బాడహోలు ఉంటారు. అబ్బా 50 స్పీడ్లో కట్టుకొట్టినాయి రోడ్ల చిన్న దానిలో, కానీ భయం అవుతుంది. బాబులు ఇటే లిఫ్ట్ రోడ్లు వస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఢిల్లీ కార్స్ కరీంనగర్ అంటేనే ఒక అద్భుతం. అది కరీంనగర్లో పుట్టినోనికే తెలుస్తుంది. కరీంనగర్ జిల్లాలో పుట్టినోనికి ఉండే పవర్ వేరే ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు, దానికి ఉండే. ఇప్పుడు మాకు నిజామాబాద్ ఉంటుంది, బిక్నూర్ ఉందనుకో, తర్వాత అక్కడ అంతెందుకు ఈ ఆర్మూర్లో బజపా ఎమ్మెల్యే ఒక ఆయన గెలిచిండు. రెడ్ శాండిల్స్ అంటే ఆంధ్రాలో ఒక ఎర్రచందన స్మగ్లర్ చేసిన ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అయిందని వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అంటారు. నేను దానికి గర్వపడతా. నీ అవ్వ మంచిగా అయిందని. ఆంధ్రాలకు ఆడ అడవిలో పోయి దొంగతనంగా ఎత్తుకొచ్చి మనోడు కూడా మన ఆర్మూర్ బిడ్డ కూడా ఇట్లా చేసిందంటే. సో రేవంత్ అన్న కూడా ఇస్ ద గెస్ట్ అవుతాడు, బెస్ట్ సీఎం అవుతాడు. మీరు చూడండి, మీ దగ్గర ఐక్యత లేదు, ఖచ్చితంగా మళ్ళీ సీఎం కూడా అవుతారు కావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో మనకు తాల్చేలు 2 ఉన్నాయి, 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, ఆటో ఫోల్డబుల్ మీరు ఉన్నది, పిన్ టు పిన్ ఎక్సలెంట్ ఉన్నది. అలా వీల్స్, టైర్లు, వీళ్ళు అన్నీ కూడా నెంబర్ ఉన్నాయి. ఏం సాదే ఎంటికి రెడీ ఇచ్చినావు? ఎవడాలు రాయనకి ఇచ్చినావా? ధర్మరాజు అంటాడు నెలకు 30,000 అక్క పెళ్లి చేసిండు. ఆ ఉన్నత స్తోమందలైనా ఓ ట్రాక్టర్ ఉన్నది, సైకిల్ అయినా సీసాలు ఎరికేస్తాడు. దొంగతనం చేయట్లేదు, ఫ్రాడ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, పేపర్ హైకింగ్ ఏం చేస్తలేడు. సో చూడండి, సూపర్ కారు. మీరు ఆలోచించుకోండి. సిద్దిపేటలో అవైలబుల్ ఉంటుంది మీకు. ద బెస్ట్ ప్రైజ్ ఇస్తాం. నమస్తే.